స్వామి పరమేశ్వర మహేశ్వర, ఆ రాఘవేంద్ర గారిని అరెస్ట్ చేయించి ఇంకా నీతి నిజాయితీ బతికుందని నిరూపించారు స్వామి. మహానుభావ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దండం పెట్టుకో తల్లి. ఓం నమ శివాయ. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుంది అనుకో. తినమ్మా. ఇక్కడికి ఎలా వచ్చాడు? రమ్మా. ఓం నమ శివాయ. శివోహం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. అయ్యో అన్నయ్య. ఇన్నాళ్ళు చట్టానికి వెయ్యి కళ్ళనుకున్నాను. చట్టానికి కళ్ళేమో ఇప్పుడు తెలుస్తుంది తల్లి. చట్టం సంగతి తర్వాత, ముందు మన సంగతి చూడండియ్యా. ఐడియా అది చూడమ్మా. ఎవడో తప్పు చేస్తే మనం దొంగోళ్ళ తిరగాల్సి వస్తుంది. ఏంటి సార్, మీ వైఫ్ కోసం ఎత్తుతున్నారా? లేదు, నా మొగుడు కోసం. క్యారెట్ సార్, క్యారెట్ క్యారెట్. సార్ ఇలా వంగు. క్యారెట్ చెప్పాడా నీకు? ఎందుకు సార్ కొడతారు? చంపేస్తాను. క్యారెట్ తప్ప వేరే కూరలు లేవా నీకు? ఎలా? క్యారెట్ అంటే క్యారెట్, క్యారెట్ అని. వాడికి కనిపించకుండా తిరగాలంటే ఇది ఒక్కటే మార్గం తల్లి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్నయ్య, కాళ్ళు చేతులు నొప్పులు పుడుతున్నాయా? లేదమ్మా, బాడీలో పార్ట్లన్నీ స్పేర్ పార్ట్లు అయిపోయినాయి తల్లి. ఈవిడెవరయ్యా బాబు? రోడ్డు రోడ్ల అడ్డం తగులుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక్క దెబ్బతో ప్రాణమైనా బాగుంటుంది, గుళ్ళో దెబ్బతో పుణ్యమైనా ఉంటుంది సార్. చంపండి సార్. మాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఇద్దరం కలిసే పుట్టాం, కలిసే బ్రతికాం. అలాగే ఇద్దరిని ఒకేసారి చంపండి సార్. సార్. రే అబ్బులు, ఎవరింటికి రయ్యా? నేను రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి, ఈ ఆడ బంతి పూజనాలండి. బంతి భోజనాలు అయితే నేను తడావుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి.
నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇళ్ళలోటి కట్టేంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముష్టోన్నా కుష్టోన్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికి బేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయామే బాబు, పొయ్యి ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంపే కదా, పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందె కదా పొయ్యి. ఆ గోండేట్రా చిల కుట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? బుడుగుడు బుడుగు 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 పాలంటే అంత చిక్కగా ఉన్నాయి. చూచచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేవు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా? గేదెలట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరి పోసాడు. తప్పుద్దా మరి? పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా, సయాన నా మేనగోళ్ళు అన్నాడు బావగారమ్మా. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంటాళ్ళు వస్తున్నారు కదుటోయ్. పేరెంటాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పిందేంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలేండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. ఉండగా నాకు లోట. చూడండి, అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను, పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెదవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే 1 నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా ఆసక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదేనా చాలా తప్పకుండా జరుగుతుందండి. ఈ అవధానులు గారు మాట అంటే వేదవాక్ అనుకోండి. దిగిపోయారా? ఇంకా దిగలేదేంటా అనుకుంటున్నాను. అవధాని గారు, ఎప్పుడు అయ్యగారు ఉన్నప్పుడే తమరు వాలిపోతుంటారు. మీ కనెక్షన్ వెనకాల ఉన్న కథ ఏంటో కొంచెం చెప్తారా? అదేంటోనే మళ్ళీ ప్రతిరోజు విశ్వనాథం గారిని చూడండి. మీకు కాఫీ తాగబుద్ది అయ్యదు, టిఫిన్ తినబుద్ది అయ్యదు. కరెక్ట్ గా చెప్పావు. మళ్ళీ ఆ మాటకు వస్తే విశ్వనాథం గారితో స్నేహం ఇవాళదా ఈ క్యాంటీన్ పెట్టక ముందు నుంచి ఉంది. ఓహో, అప్పటి నుంచి మీ ఓసీ ఖాతా రన్ అయిపోతుంది అన్నమాట. 120 ఫ్యామిలీ మెంబర్ల నెత్తికెక్కించుకుంటే ఇలాగే పెత్తనం జలాయిస్తారు. బాబు అవధాని గారు, ఈ డైలాగ్ మీరనకూడదు, మా అయ్యగారు అనాలి. ఎవరంటే ఉందిలే పోయి మళ్ళీ. ఇదిగో ఈ ఫ్లాస్క్ లో నా ప్రథమ భార్య ఆండాళ్లకు బ్రహ్మాండమైనటువంటి బోర్నవిట. ఈ ఫ్లాస్క్ లో నా 2వ భార్య అలివేలుకు మంచి హార్లిక్స్. ఇది ఎక్కడ పెట్టాను? దీనిలో మీ చంటోడికి చక్కటి పాలు. దరిద్రమే కదా. నమస్తే మాస్టర్. నమస్తే చక్రి, చిరంజీవి సుఖీ భవ. చాలా లక్షణమైన కుర్రాడండి. చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్,
కాఫీలు అందిస్తాడు, కప్పులు కడుగుతాడు. అంతే కదా అవధాని గారు. తనతో పాటు చదువుకునే కుర్రాళ్ళు వచ్చినా సిగ్గుపడకుండా సప్లై చేస్తాడు. అందుకే నాకు ఈ వయసులో పెళ్ళైనా అలాంటి కొడుకే పుట్టాలని కోరుకుంటాను. ఏ వీళ్ళ చిన్నబ్బాయి లాంటి కుర్రాడు పుట్టాలని కోరుకోవచ్చుగా. ఈడైతే ఓకే, ఆడు బొత్తిగా సెత్తికెళ్ళిపోడు. అలాంటి మనకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.